Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ కూడా వచ్చాయి. నీట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ 3ల కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ అని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. సార్ ఏయూల కట్ ఆఫ్ ఎంత ఉంటుంది బీసీఏకి, ఎస్వీల కట్ ఆఫ్ ఎంత ఉంటుంది బీసీడీకి, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది సార్ ఓయూకి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా వరకు రిప్లైలు ఇవ్వలేకపోయాను. సో నేను దాని మీద ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఇంక్రీజింగ్ సీట్స్, మనకు సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. తెలంగాణలో ఇంక్రీజ్ అయ్యాయి, ఎస్వీలో ఇంక్రీజ్ అయ్యాయి. ఎస్వీలో 100 సీట్స్, ఏయూలో 150 సీట్స్ ఇంక్లూడింగ్ నిమ్రా 100 ప్లస్ 50 నిమ్రా. అండ్ తెలంగాణలో కూడా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సిఎంఆర్ కాలేజ్, నోవా అండ్ మహావీర్ వీటిలో ఇంక్రీజ్ అయ్యాయి సీట్స్. సో దీన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది సేఫెస్ట్ స్కోర్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. నీట్ ఏపీ అండ్ తెలంగాణ రౌండ్ 3ల కట్ ఆఫ్స్ ఇవి. రౌండ్ 3 కట్ ఆఫ్స్ సంబంధించి కేటగిరీ వైజ్ ఇస్తున్నా. ఓసీ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, ఓకే, మైనారిటీ, ఏయూ అండ్ తెలంగాణ రెండు, ఏపీ అండ్ తెలంగాణ రెండు ఇవ్వబోతున్నాను. ఫస్ట్ తెలంగాణ, నెక్స్ట్ ఏయూ, ఎస్వీయూ. ఓసీ లాస్ట్ 406 కట్ అయింది కదా, 406లో కూడా కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా. సో 403+ వరకు రావచ్చు ఖచ్చితంగా. అంటే 406లో కొద్దిమంది మిగిలిపోయారు కదా, వాళ్ళకి వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, 403+ వరకు, అంటే 403+ ఉన్న వాళ్ళు ఇక సేఫెస్ట్. 404, 405 అలా ఉన్న సేఫ్ వస్తుంది. ఓకే, నా అనాలిసిస్ని బట్టి నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ బీసీఏ 340+ సేఫెస్ట్ స్కోర్, బీసీబీ 395+ సేఫెస్ట్ స్కోర్, బీసీసీ 340+, బీసీడీ 401+. చూడండి ఓసీకి బీసీడీ సేమ్ ఆల్మోస్ట్ ఒక 1-2 మార్క్స్. ఓకే, బీసీఈ 395+, మైనారిటీ 394+, ఇక ఆల్మోస్ట్ సేమే అనుకోవచ్చు ఇవి. నెక్స్ట్ ఎస్సీ 1లో సీట్లు మిగిలాయి. ఎస్సీ 1లో కొద్దిమంది స్టూడెంట్స్ అప్లై చేయలేదు. వాళ్ళు 200, 190+ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలాగూ సీట్ రాదు కదా అని అప్లై చేయలేదు. పాపం చాలా బాధపడ్డారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి తిరుగుతున్నారు, మాకు రిజిస్ట్రేషన్కి అప్లై అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు ఇప్పుడు ఇస్తాము అని అయితే ఏం చెప్పలేరు, ఇంతవరకు ట్రై చేస్తున్నారు. ఇందులో మిగిలిన సీట్లు ఎస్సీ 2కు యాడ్ చేస్తామన్నది ఇన్ఫర్మేషన్ మనకు. ఎస్సీ 2 351+కి సేఫెస్ట్ స్కోర్, ఎస్సీ 3 366+, ఎస్టీకి 370+. ఇది సేఫ్ స్కోర్స్. ఓకే, సేఫ్ స్కోర్స్ ఇన్ తెలంగాణ. అంటే ఈ మార్క్స్ ప్లస్ ఉన్న వాళ్ళకు సీట్ రావడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. సరే, ఇంకేమైనా సీట్లు పెరుగుతాయా అంటే అఫీషియల్గా తెలంగాణలో ఏం లేదు. కొన్ని ట్రై చేస్తున్నాయి, అది సక్సెసా కాదా ఇంతవరకు క్లియర్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చిన తర్వాతనే మనం డిస్కస్ చేయడం బెటర్. సో ఇది తెలంగాణ యొక్క కట్ ఆఫ్స్ సేఫ్ స్కోర్ ఇన్ రౌండ్ 3. ఇది రౌండ్ 3. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ లాస్ట్ వరకల్లా రౌండ్ 3 కంప్లీట్ అవబోతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇందులో ఆల్ ఇండియా కోటాకు జంప్ అయ్యే వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుంటారు, కొద్దిమంది నాట్ రిపోర్టెడ్, ఇవన్నీ కలిపి ఆలోచించి చెప్తున్నా. మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్, నాట్ రిపోర్టెడ్ ఎంతమంది ఆ వీడియో కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు మాత్రం ఇది సేఫెస్ట్ స్కోర్. నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఏయూ. ఓకే, ఓసీ 485+ సేఫెస్ట్ స్కోర్. ఓకే, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికన్నా తక్కువ వాళ్ళకి రావా సార్ అని మాత్రం ఫిక్స్ చేసుకోకండి. సార్ మాకు 400 ఉన్నాయి, ఇంకా ఓసీకి అసలు రాదా సార్ అని మాత్రం ఫిక్స్ చేసుకోకండి. అన్ని ఆప్షన్స్ ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్. మీ ప్లాన్ బి ఉంటే ప్లాన్ బి మీద పడండి. ఓకే, ప్లాన్ బి గురించి. బట్ అన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నేను 400కి 100% రాదు అని అయితే చెప్పట్లేదు. ఓకే, ఏమన్నా చేంజ్ కావచ్చు కౌన్సిలింగ్లో. వచ్చే సేఫ్ స్కోర్ మాత్రం ఇస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఓసీ 485+ ఆంధ్ర యూనివర్సిటీది ఆంధ్రప్రదేశ్, బీసీఏ 458, బీసీబీ 448+, బీసీసీ 459, బీసీడీ 480+, బీసీఈ 406+, మైనారిటీ 383+, ఎస్సీ 1 338, ఎస్సీ 2 406, ఎస్సీ 3 424+, ఎస్టీకి 380+, 380+, 380 మార్కులు. దీని ప్లస్ ఉన్న వాళ్ళందరికీ
రావడానికి అవకాశాలు ఉంటుంది. ఈ వీడియో కట్ ఆఫ్తో పాటు లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను, చూడండి, అవి వినండి, మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఇది సేఫెస్ట్ స్కోర్స్ టు గెట్ సీట్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ ఎస్వియు, ఆంధ్రప్రదేశ్ ఎస్వియు ఓసీ 470 ప్లస్, బీసీఏ 442 ప్లస్ మార్క్స్, బీసీబీ 446 ప్లస్, బీసీసీ 427 ప్లస్, బీసీడీ 440 ప్లస్, బీసీఈ 446 ప్లస్, మైనారిటీ 435 వరకు రావచ్చు. ఎస్సీ1 278, ఇది కూడా ఎస్సీ1 కంప్లీట్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఎస్సీ2 405, ఎస్సీ3 414, ఎస్టీ 373 మార్క్స్. ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకు. సార్ ఆర్వీఎస్ కాలేజ్ వస్తుందా అంటే ట్రై అయితే చేస్తున్నారు, వస్తుందా రాదా మనం చెప్పలేం, అఫీషియల్గా వస్తే కానీ చెప్పలేం. సార్ లాస్ట్ రౌండ్లో కూడా పెంచుతారా సీట్స్ అంటే పెంచే అవకాశాలని ప్రీవియస్ ఇయర్స్ పెంచారు సీట్స్. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సీట్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా పెంచవచ్చు, ఆ కాలేజ్ వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే, కాకపోతే వాటికి జనరల్గా లీస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. ఓకే, ఆ సీట్లు పెరిగే అవకాశాలు ఉంటే మనకు తెలుస్తుంది క్లియర్గా, వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం చేయలేము. ఇవి సేఫ్ స్కోర్స్ ఓయూ, ఏయూ, ఎస్వియు. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ నా వైపు నుండి, మ్యాక్సిమం సీట్స్ ఫిల్ చేస్తారు, 99% మొత్తం ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు రౌండ్ 3లో ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి క్లారిటీ ఉంది. అక్కడ ఆయుష్ కోర్సెస్ కౌన్సిలింగ్, బీడిఎస్ కౌన్సిలింగ్, తర్వాత ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అండ్ బీ ఫార్మసీ వెబ్సైట్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని కౌన్సిలింగ్లు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోతున్నాయి. కాబట్టి అందరికీ క్లారిటీ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ చాలా క్లారిటీ ఉంటారు, లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా క్లారిటీ ఉంటారు. సో అన్ని సీట్స్ ఫిల్ అవుతాయి రౌండ్ 3లో. నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఏమైనా మిగులుతాయా సార్ అని డౌట్. స్ట్రే వేకెన్సీ రౌండ్లో సింగిల్ డిజిట్ సీట్స్ మిగులుతాయి. ఈ పలానా కాలేజ్లో 1 సీట్ మిగిలింది, ఈ పలానా కాలేజ్లో 2 సీట్స్ మిగిలాయి, సింగిల్ డిజిటే. అంతేగాని 15 సీట్స్ మిగిలాయి, 20 సీట్స్ మిగిలాయి, 50 సీట్స్ మిగిలాయి అనే సందర్భాలు అయితే లేవు. సో సింగిల్ డిజిట్ సీట్స్ మిగులుతాయి. ఓకే, స్ట్రే వేకెన్సీ రౌండ్లో. సో ఇక మీరు ఇది కాదు, దీని మీద హోప్స్ అంటే రౌండ్ 3 మొత్తం ఫిల్ అవుతాయని పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ కొద్దిమంది లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు నర్వస్గా ఫీల్ అవుతున్నారు. సార్ నేను సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే రాశాను, నాకు నార్మల్ కాలేజ్ వస్తుంది, నేను ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకుంటే నాకు మంచి కాలేజ్ వస్తుందేమో కదా అని నర్వస్గా ఫీల్ అవుతున్నారు. ఇష్టం లేకున్నా కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ కావాలా, లాంగ్ టర్మ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. కొద్దిమంది ఏమో ఫిక్స్డ్గా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయారు, ప్రైవేట్ కాలేజ్ వస్తున్నా. కానీ కొద్దిమంది డైలమాలు ఉన్నారు. ఇలా డైలమా ఉన్న స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, లాంగ్ టర్మ్ అని పెట్టుకోకండి. నవేడేస్ ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేయగలమని మీ మీద మీకు నమ్మకం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లోనే మీరు అన్ని మెడిసిన్ సంబంధించిన అన్ని కోర్సెస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మీరు సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోవచ్చు. సో డూ వర్క్ హార్డ్ ఫర్ పీజీ ప్రిపరేషన్. మీరు పీజీ ఈ నవేడేస్ ఎంబీబీఎస్తో కాదు, మీరు పీజీ చేస్తేనే మీకు వాల్యూ ఉంటుంది. అది చాలా టఫ్ అనమాట. సో దీనికోసం మీరు 1 ఇయర్ స్టార్ట్ చేయండి, సీరియస్ ప్రిపరేషన్ చేసుకోండి అన్నది నా సజెషన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నర్వస్ కాకండి. మీరు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీరు డాక్టర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అంతేగాని మీరు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కూడా సేమ్ ప్రెషర్. కట్ ఆఫ్ ఎంత సార్, ఎయిమ్స్ వస్తుందా, గాంధీ వస్తుందా, ఆంధ్ర యూనివర్సిటీ వస్తుందా, ఇదే టెన్షన్ ఉంటుంది. సైకలాజికల్గా చాలా నర్వస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. లేదు మీరు లాంగ్ టర్మ్ తీసుకుని ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది అనుకోండి, నో ఇష్యూ, అది మంచి న్యూసే. కానీ సో మెనీ ఈక్వేషన్స్ ఉంటాయి, ప్రెషర్ హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు కూడా డోంట్ లేజీ. మీరు అంటే ఖచ్చితంగా అందరూ మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తుంది, నో డౌట్. రిలేటివ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీరు అది తెచ్చుకోకండి, మైండ్కి ఎక్కించుకోకండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెచ్చుకోకండి. జాగ్రత్తగా స్టేబుల్గా ఉండండి. పీజీ, డూ వర్క్ హార్డ్ ఫర్ పీజీ. చూడండి, లీస్ట్ ప్రైవేట్ వచ్చినా డూ వర్క్ హార్డ్ ఫర్ పీజీ, టాప్ వచ్చినా డూ వర్క్ హార్డ్ ఫర్ పీజీ. టాప్ వచ్చింది కదా, వర్క్ చేయకుండా పీజీ వస్తుందంటే కుదరదు, అది ఇంపాసిబుల్. ఓకే, వర్క్ చేస్తేనే మీకు పీజీలో సీట్ సంపాదించే అవకాశాలు ఉంటుంది. నా వైపు నుండి కూడా పీజీకి సంబంధించిన ఫుల్ అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఫుల్ ప్రయత్నిస్తాను నెక్స్ట్ ఇయర్ వరకల్లా. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మై డియర్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్. ఇది ఒకటి. నెక్స్ట్ కొద్దిమంది ఓయూలు వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, నాకు గాంధీ రాలేదు సార్, తెలంగాణలో గాంధీ రాలేదు, ఎలా నేను అంటే కొద్దిగా నర్వస్గా, వాళ్ళు ఏం రాంగ్ డిసిషన్ తీసుకోవట్లేదు, కంటిన్యూ అవుతున్నారు. బట్ గాంధీ రావట్లేదు అని అంటున్నారు. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి నేను స్పెషల్గా చెప్పేది ఏంటి అంటే, గాంధీ కన్నా ఉస్మానియా యూనివర్సిటీలో డిఫరెంట్ కేసెస్ వస్తాయి.
అంటే ఆ తర్వాత ప్రొఫెసర్స్ కూడా టీచింగ్ చాలా బాగుంటుంది ఉస్మానియాలో. అంటే నేను గాంధీని అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు ఇక్కడ. గాంధీ ఎక్సలెంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఎక్సలెంటే. ఉస్మానియా వచ్చి గాంధీ రాలేదని బాధపడే స్టూడెంట్స్కి నేను ప్లస్ పాయింట్స్ చెప్తున్నా, ఓయూ ప్లస్ పాయింట్స్ చెప్తున్నా. మీకు ఇంకొకటి ఈరోజు న్యూస్ వచ్చింది, 2 yearsలో కొత్త బిల్డింగ్ అనేది కంప్లీట్ అవబోతుంది ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్కి. ఖచ్చితంగా 2-3 years తర్వాత గాంధీ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది బ్రాండ్ అయిపోతుంది. దీనికోసం అది చేస్తారు. ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ కావాలని కోరుకుంటారు, ఎందుకంటే అది ఒకే ప్లేస్లో తర్వాత కొంచెం ఇంకా అలా వచ్చేసింది, కన్వీనియంట్ ఉంటుంది కదా అని. కానీ ఆఫ్టర్ 2 to 3 years ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది టాప్ అవబోతుంది. సో ఇన్ ఫ్యూచర్ సూపర్ అవుతుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో మీరేం నర్వస్ కాకండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి. కొద్దిమంది ఏమో సెలెక్టెడ్గా తీసుకున్నారు, బట్ కొద్దిమంది నాకు గాంధీ వస్తే బాగుంటుంది సార్ రాలేదు అని బాధపడుతున్నారు నా స్టూడెంట్సే. అందుకని చెప్తున్నాను ఇక్కడ గాంధీ ఉస్మానియా 2 సూపర్. ఉస్మానియాలో ఏంటంటే డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఎప్పుడైతే మీరు డిఫరెంట్ కేసెస్ని అబ్జర్వ్ చేస్తారో మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నాట్ అలాటెడ్ సీట్స్ గురించి, స్టూడెంట్స్ గురించి చెప్తాను. కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ మాకు రాదు సార్, మాకు అర్థమైంది, మాకు కట్ ఆఫ్కి దూరంలో ఉన్నాము, మాకు రాదు, ఇప్పుడు మేము లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాము మాకు అని కొద్దిమంది అంటున్నారు. కొద్దిమంది ఏమో చాలా హ్యాపీ ప్లాన్ బి పెట్టుకున్నారు, కొద్దిమంది బీడిఎస్ వైపు వెళ్ళారు, కొద్దిమంది ఆయుష్ వైపు వెళ్తున్నారు, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫార్మ్ డి, బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఇలా ఈ కోర్సెస్ వైపు వెళ్తున్నారు. వెరీ హ్యాపీ. ఈ కోర్సెస్ని తక్కువ అంచనా వేయడానికి 1% కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయుష్ కోర్సెస్ కూడా హోమియో, ఆయుర్వేదిక్ చాలా బాగుంటాయి, నో డౌట్. ఇందులో కూడా హార్డ్ వర్క్ చేస్తే టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు, నో డౌట్. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ మేము ప్రిపేర్ అవుతున్నాం సార్, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా భయం పోలేదు సార్, లాస్ట్ ఇయర్ ఫిజిక్సే మమ్మల్ని ఘోరంగా దెబ్బతీసింది అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. లాంగ్ టర్మ్కి వచ్చిన వాళ్ళు మేము కాలేజ్లో జాయిన్ అయినాం కానీ క్లాసెస్ అర్థం కావట్లేదని చాలామంది బాధపడుతున్నారు. బట్ నా ఛానల్ నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని ఎన్సీఆర్టీ మీద ఒక యుద్ధమే చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సింపుల్గా ప్రతి చాప్టర్ని ఒక సింపుల్ స్టోరీ లాగా ఎటువంటి న్యూమరికల్ ఇచ్చినా సాల్వ్ చేసే విధంగా మన ఛానల్లో ఆన్లైనే అండి, ఆఫ్లైన్ ఏం లేదు, మన ఛానల్లో ఆన్లైనే ఫ్రీ వర్షన్లోనే మొత్తం నేను క్లాసెస్ని అప్లోడ్ చేయడానికి వర్క్ ఆల్మోస్ట్ 30-40% కంప్లీట్ అయింది. ఇమ్మీడియట్గా క్లాసెస్ అప్లోడ్ చేయడమే ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్గా వితిన్ 3-4 monthsలో పర్ఫెక్ట్ వేలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని క్లాసెస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ప్రతి చాప్టర్ మీకు ఇంట్రెస్ట్ వచ్చేటట్లు, డైలీ లైఫ్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అనేది. సో ఇది మన ఛానల్ నుంచి ఖచ్చితంగా నేను ఫిజిక్స్ కెమిస్ట్రీని నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలా, జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలా, ఎప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలా, ఎన్సీఆర్టీ అండ్ తెలంగాణ అయితే తెలుగు అకాడమీ, ఆంధ్ర అయితే ఓన్లీ ఎన్సీఆర్టీ మొత్తాన్ని డీకోడ్ చేసి లైన్ టు లైన్ స్టోరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి క్లియర్గా చెప్తున్నాను, ఇది ఆన్లైన్ ఉంటుంది, క్లాసెస్ అన్ని ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్. ఇదండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, జాగ్రత్తగా ఆల్ ఇండియా కోటాలో వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరికైనా స్టేట్లో ఉండి ఆల్ ఇండియా కోటా వస్తే ఖచ్చితంగా అక్కడికి మైగ్రేట్ అవ్వండి, మీరు స్టేట్ స్టూడెంట్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.